అయితే చూసిరా షవర్మా మా మమ్మీ చేసింది. మా ఇంట్లో చేసిన షవర్మా. అవును, చూసిరా ఎంత బాగా వచ్చిందో. నేను కూడా చాలా రోజుల తర్వాత కానీ ఇదే హెల్దీ, బయటవి తిని కొంచెం. అవును, బయటవి సాసులు గీసులు, ఆ చికెన్ కూడా ఫ్రెష్ ఉండదు. ఆ చపాతీ కూడా గోధుమ పిండి ఉంటుంది, మైదా పిండి ఉంటుంది. అది తినేంత వరకు బాగా అనిపిస్తుంది. తిన్న తర్వాత మళ్ళీ దీని వల్ల ఏమన్నా వస్తుంది అనవసరంగా తిన్నా అనిపిస్తుంది. అవును, అవే బాధలు లేకుండా మా మమ్మీ చేసింది. ఇది హెల్దీ వర్షన్. మంచి చపాతీ లోపల చికెన్ ఏమో స్టఫ్ చేసి దాంట్లో పెట్టింది. అవును, మస్తు వచ్చింది. దీన్ని ఇప్పుడు మేము ఛాలెంజ్ చేస్తాం. అయితే మన సబ్స్క్రైబర్ అడిగిరంట 5 షవర్మా చేయన్న అని చెప్పి అడిగారు. అవును, వాళ్ళ కోసం ఇక వీళ్ళు అడిగిన వాళ్ళు వీళ్ళు మీకోసం ఈ 5 షవర్మా. నేను అక్క కూడా చాలా రోజులు అయింది కదా రాక, అవును, కాబట్టి అక్కతోని 5 షవర్మా ఇప్పుడు తింటాం. స్టార్ట్ చేద్దాం అక్క. స్టార్ట్ చేద్దాం రా. మీ బావని ఛాలెంజ్ చేయొద్దు రా అంటే మాత్రం రాడు, కానీ ఉట్టిగా వచ్చి ముంగల్ నిల్చో అంటే నిల్చుంటాడు. మామ లాస్ట్ ఛాలెంజ్ లో చూసినావు ఎట్లా విన్ అయిపోయింది. నేనే గెలిచిన కదా మరి ఈ రోజు కూడా గెలువు రాదు. తిని ఈ రోజు తినడు. మా మామ తింటే గెలిచి పనికొచ్చాయి తినడు. ఆ పాడు మళ్ళీ పిజ్జాలు మాత్రం తింటాడు. పిజ్జాలు, బర్గర్లు. చికెన్ నీకు ఇష్టం కదా అక్క, అందుకే నన్ను కూర్చోబెట్టిండు మా తమ్ముడు. మళ్ళీ బావకి ఇష్టమైనవి ఏమన్నా ఉంటే అవి అప్పుడు బావని కూర్చోబెడతా. ఇప్పుడు మనం చేసేద్దాం ఇది. అయితే మస్తు ఫాస్ట్ చేయాలక్క, వీడియో ఎక్కువ లెంత్ రావద్దు. రాదు, చూద్దాం. ఫిష్ కూడా తినేసావు, తీసుకోండి. అన్ని తీసుకో నువ్వు ఇంకా. సరే అక్క స్టార్ట్. బాగుందా ముందు ఇలా కొంచెం జ్యూస్ ఏమన్నా ఉంటే మింగుడు పెడతాను. లేదు ఇంట్లో 5 షవర్మా ఒకటిసారి మింగేద్దాం అనుకోండి. నేను ఇటు తిన్నా అంటే గొంతు పట్టుకొని అది కాదు. మన నువ్వు మమ్మీ మంచిగా చికెన్ గ్రేవీ కూడా, మటన్ గ్రేవీ కూడా. దాంట్లో పులుసు ఉంది. అదే గ్రేవీ కూర వేసుకొని కుమ్మేసి కదా. దీన్ని షవర్మా అంటారు. చికెన్ రోల్, ఇండియన్ మామ్స్ షవర్మా. మమ్మీ షవర్మా ఏమంటే చికెన్ రోల్ చేసింది. అచ్చమైన షవర్మా ఎట్లుంటుందో నేను మమ్మీతో ఒకసారి వండిపిస్తా చెప్పి. ఓన్లీ ఇంకా మమ్మీ కష్టపడి అడిగినందుకు చేసింది కాబట్టి ఈ రోజుకి ఇదే షవర్మా, మన స్టైల్ షవర్మా ఇది. నువ్వు చెప్పే బయట షవర్మా ఒక్కటి తింటే బాగుంటాయి. కారం మమ్మీకి పింపుల్స్ అయినాయని నీకు చూస్తుంది. నా ముఖం కూడా ఖరాబ్ అవుతుంది ల్యాండ్కి వచ్చి. వీటికి ల్యాండ్కి వచ్చి ముఖం ఖరాబ్ అవుతుంది. నా కోసం, మా మమ్మీ కోసం. నాకు ఇటు ఛాలెంజ్లోకి వచ్చిన శరీరం ఖరాబ్ అవుతుంది. నవ్వు చూసిరా. మా మమ్మీ పై కాడ వస్తుంది, మా మమ్మీ ముఖం ఖరాబ్ అవుతుంది. మా మమ్మీకి అయితే మరి మా ఇద్దరి దాన్ని ఏం లేదు కానీ అంతగా. మింగుడు పడతలేదు మేము. అది ఫస్ట్ మేము ఉంటున్నాం. చాలా గ్యాప్ వచ్చింది కదా, అందుకే ఛాలెంజ్ లాగా ఉంది. మా అక్క కెపాసిటీ అది.
కొంచెం కూరలా ఉన్న అయిపోయేది. కూర ఇంకా ఒకే ముద్ద అంతా కసమైపోయింది. దవడం వస్తున్నాయి మొత్తం. ఇంట్లో ఏముందక్క, చికెన్ తప్ప. అదే నేను గెలుస్తాడా అంటే ఇంట్లో మా తమ్ముడు అంత సీన్ లేదు, నువ్వు 2 తినేలోపు నేను 5 కథం పట్టిస్తా అన్నాడు. ఇటు అదే సైడ్ నిజం చేసి అట్టే చెప్పురా అనుకున్నా అన్న. కానీ నిజం చెప్పన్నా ఓమే, నువ్వు 2 తినేలోపు నేను 5 తినేస్తా దబదబా చూస్తున్నాను. నన్ను 4, ఆడిది 3. గెలిచి చల్లికి అన్ని ఫార్మాలు చెప్పినాం అనుకో, నేను అసలు ఛాలెంజ్ కూడా చేయ. నేను ఫస్ట్ టైం ఛాలెంజ్ లాగా చేస్తున్నాను కదా, ఆ షాక్లో ఉన్నావా ఏంది? నాకు మింగదా అంటే లోపలికి పోతలేవు. మాట్లాడదామంటే బయటికి వస్తలే. ఊరంతా నిశ్శబ్దంగా ఉందింద్రా. వాంట్ వస్తుంది నాకు. ఓవరాక్షన్ చేయకలే. ఇప్పుడు అవి 2 తినాలి నాన్న. తిను. మమ్మీ చేసిడే షవర్మా డిఫరెంట్గా చేసిందాక. దీనిలో కొంచెం కెచప్ వేద్దామంటే ఇంట్లో కెచప్ నేను లేదు. లాస్ట్కి ఆఖరికి హనీ అన్న ఇయ్యక్క అన్న. హనీ యాక్ అన్నది మా అక్క. మళ్ళీ హనీ వేసుకుంటే అట్లా దరిద్రంగా ఎవరన్నా కొంచెం నోట్లో దనుగుతుంది అది. మీ బావ సేఫ్ అయిపోయింది కదా, పక్కా చేస్తాడా. 30 minutes అయ్యేది వీడియో. నేను నవ్లి తినే వరకు. అప్పటి వరకు కూడా మీ బావ ఒకటే సగం తిని ఉండేటాడు. ఎప్పుడు వచ్చిందా కానీ నువ్వు ఒకటి తినే వరకు నేను ఇప్పుడు మాట్లాడతా మన వాళ్ళతో. ఆ ఇంకోటి పోటీ, రెండో ఛాన్స్ కూడా ఇస్తున్నా. ఫస్ట్ ఛాన్స్లో నేను విన్ అయిపోయినా, ఎందుకంటే నాది ఒకటే ఉంది, వాడివి 2 ఉన్నాయి. పోనీ ఇంకా నా తమ్ముడు ఏదో గెలవనికి ఇంకో సువర్ణ అవకాశం ఇస్తున్నా వాడికి. అది తిన్నాక మళ్ళీ ఆ ఒక్కదానికి మేమిద్దరం మళ్ళీ పోటీ పడతాం. అయితే 10 కథం అయిపోయినాయి అనుకుంటున్నా. అరే 10 కథం అయిపోయినాయి, తిండికి ఏం లేవు అనుకుంటున్నా. లేదంటే ఎవరో ఒకరు మిగిలిస్తారు అనుకుంది మా మమ్మీ. లేదంటే వేస్ట్ అయిన ఫుడ్ ఇలా కడుపులో వేసుకురువే, ఉన్నది కథం అయిపోయింది అనుకుంటుంది అంటున్నావా? తీరా చూస్తే లింగులు ఇట్టుకోమని ఇద్దరం మింగేసినాం. ఆల్రెడీ కోరికేసినట్టున్నా అమ్మాయి. తెలియదు నీ తినేదాన్ని, నన్నే తినుడు ఎగతాళి చేస్తాడంటే నువ్వు ఇంకా రికార్డు పొందినావు. కూడా చెప్పు, మన చాలా రోజుల తర్వాత వచ్చినావు కదా మన వీడియోలకి. మన సబ్స్క్రైబర్లకి అయితే ఒక మంచి పొడుపు కథ. లాస్ట్ టైం పొదుపు కథ ఏంటంటే మా మమ్మీ 10 మధ్యలో 0 పెడితే ఏమవుతుంది అన్నది. 10 మధ్యలో 0 పెడితే ఏమవుతుంది? పంది. అదే మా అక్క చెప్పిందే, మా అక్కే దాని ఆన్సర్. నాకు ఇంత తెలివి బాగానే వచ్చిందిరా.
నేను ఎట్లా గెస్ చేసిన తెలుసా? 10 మధ్యలో 0 పెడితే 100. కానీ ఇంత ఈజీ క్వశ్చన్ మా అమ్మ అడగదే, ఇందులో ఏదో ఒకటి ఉంటుంది అని 10 మధ్యలో 0 అంటే తెలుగులో అడుగుంటుందని అట్లా గెస్ చేసిన. అయితే ఆన్సర్ వచ్చేసి పంది. పెట్టిన వాళ్ళు వీళ్ళే. మీరు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. అట్లా ఈరోజు ఒక ఐఏఎస్ క్వశ్చన్ అడుగుతాం మా అక్క. అడుగుమే. ఐఏఎస్ క్వశ్చనా? అప్పట్లో పొడుపు కథలు ఎన్ని అడిగినారా? నా మెదడు అసలు ఏమన్నా మనిషినేనా నేను? ఒక్కటి కూడా గుర్తులేదు. సరే కానీ అసలు వండర్స్ ఎన్నిరా? 8. నువ్వెందుకురా చెప్తున్నావు? 8 వండర్సా? 8 అది కూడా తెలివిలేదు. 8 కూడా ఉంది ఒకటి. నువ్వే ఇది ఓవర్. నేనేనా? నేనే. నాకు తెలియదా అక్క? నేనే. 8 వండర్ మా అక్క. నేనే అంటావు కానీ సుతారం చేస్తున్నావు. పెళ్లి భోజనం తింటున్నావా? మెల్లగా సోక్ చేసుకుంటా నవ్వులుతుంటే నా నోటి నుంచి వచ్చి చికెన్ వాసనగా నాకు వాంకొస్తుంది. అందరూ వీడినే అనండి. వాడు ఛాలెంజ్ లో వాడే అందరిని అంటాడు మళ్ళా. కానీ డబ్బు దీని ఛాలెంజ్ ఎట్లా? మా తమ్ముడు పెళ్లికి పోయినప్పుడు అసలు ఇంకా మా అక్క ఓవర్ యాక్షన్ చేయకు. మనం ఏడైనా ఇంతే లపా లపా తినుడే. ఫస్ట్ థింగ్ పెద్దగా ఏం వెళ్ళను ఏడికి. వెళ్తే అంతే. అయిపోయిందా? పట్టుకో చేతిలా. వీడైతే మమ్మీ ఒక పాడు ఉండదు. దీని నుంచి తాగి పడ్డా కూడా పట్టుకోరా ఇట్లా చెప్తే కూడా అట్లనే ఊసి పడద్దు మమ్మల్ని. మడతలే ఇప్పుడు నాకుందా మడత? నేను ఎట్లా పట్టుకున్నా? ఇట్లా ఇటు బొక్కే ఉంది. అట్లా చుట్టి మడుతుందంటే ఎట్లక్క? ఇటు చెయ్యి రావట్లేదు నీకు. అయినా ఏంది నాన్న ఎప్పుడు అట్లా గలీజ్గా చేస్తావు? ఏదైనా క్లీన్ చేయి తిన్నాక. కానీ అయిపోయిందా? స్టార్టా? ఏంది స్టార్ట్? ఈ ఒక్కటి ఎవరు ఫస్ట్ తింటారు అని చెప్పిన. నీకు ఒక బెస్ట్ అవకాశం ఇచ్చిన ఈ ఒక్కటి ఎవరు ఫస్ట్ తింటారు అని చెప్పిన. ఖాళీ చేసుకుని ఇప్పుడు అంటుంది నా దవడలు నిండుంది. ఇంతసేపు నేను ఏం చేసిన మరి? నీకోసం వెయిట్ చేసిన. వేస్ట్ అండి, వేస్ట్ వీడు. నన్ను ఛాలెంజ్లోకి రాకపోతే మాత్రం ఎన్ని మాటలు అంటాడో. నువ్వు ఛాలెంజ్ చక్కగా చేయవు, పాడు చేయవు, అది చేయవు, ఇది చేయవు. మరి ఈడేం చేస్తున్నాడు? డాన్స్ చేస్తున్నాడు. ఏం మాట్లాడుకున్నావు? మాట్లాడుకో. నీ దాంట్లో లట్టడి పెట్టినామా? చూసా, నాకు తెలుసురా నువ్వు గెలిచినా ఇదే మాట. అయిందా? స్టార్టా? ఈ ఒక్కటన్నా కనీసం విన్నావురా తిని. స్టార్టా? స్టార్ట్. ఓకే. నన్ను మోసం చేసాడు. ఏం మోసం చేసారు? కథ రాకున్నావురా నువ్వు. ఎట్లెట్లు చేసి తప్పించుకోనికే మొక్క చిక్కిపోయినేమో మొక్క తెచ్చుకుంది. చూడు చికెన్ ఉందా లేదా చెప్పురి. నేను కూడా పంపితే అట్లా పడుతుంది. ఏంది అట్లయితే అక్క కూడా ఇంకా చికెన్ కూడా లేదు. తిని మొత్తం అదంతా. మరి విన్నెవరు? వాడితోనే ఉన్న టాస్క్ లేకుండా కథలు బాగా ఎక్కువైనాయి. నీకు రవాలు ఉంటాయి. ఆ పిల్లలు అదే కదా ఉంది. ఉంటాడని తక్కువ వస్తుంది. ఎవరన్నా ఊహించుకున్నా అక్క మూతి లవన్ అనగానే ఎవరినన్నా ఊహించుకొని వాంతి చేస్తున్నట్టున్నాడు. వాంతి ఎందుకు వస్తుంది అక్క? ఇంక ఇష్టం వచ్చి తింటా కానీ తిను.
ఆవు మమ్మీ మొత్తం అనుకోలేదు అవసరం. ఉంటే అద్దినుడేది మమ్మీ. ఇప్పుడు కలమంద తెస్తా. కలమందని దీన్ని కలమంద మీద పోసుకొని తినాలి. అది కూడా ఒకటేసారికి. నేను ఒక కలమంద బిట్టు తెస్తా. నిజంగా ప్రేమ ఉంటే అట్లా చేసి చూద్దాం. అది మంచి తీసుకురామ్మా. తినేది కూడా వెళ్ళాలి బయటికి. కలబంద కాయలు మైలపాడు పెంట పెట్టే మింగేటట్టుంది. నిజంగా పెడతా. నువ్వు అదే గినా అన్నావంటే పోయి ఇప్పుడే చాటలా తెస్తా. రెడీ ఉన్నాయి కుప్పలు. గలీజ్గా మళ్ళీ కూడా పెంటంట. ఏం గలీజ్గా నేను రాలే చూడు ఎండకు పోయి ఇంకాక ఓయ్ నడుగురా నేను తిన్నా కానీ ఫస్ట్ అని చెప్పు. ఏది నీకు టాస్క్. నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే లెటర్ రాయాల్సి వస్తే ఏమని రాస్తావు, ఎట్లా రాస్తావు? లెటర్ ఎందుకు రాస్తా? సరే లెటర్ల కాలం పోయింది కాబట్టి ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ పిల్లని ప్రపోజ్ చేయాలి. చెయ్యి. వాళ్ళే నీ పిల్ల. ఎవరు వాళ్ళు? ఆడియన్స్. తొందరగా సంగేసి సాగదీయకు గంట సేపు. నువ్వు నా ప్రాణం, ఐ లవ్ యూ. వచ్చి నేను నీ పిత్తు. ఇంకెట్లా చెప్తారు మమ్మీ? నువ్వు నా పిత్తు బాగా ఉంటుంది అప్పుడు. అది కాదు నువ్వు నా ప్రాణం ఐ లవ్ యూ అంటున్నా. అదే చూసినావు మమ్మీ. మనం బేకారా? బేకారు. ప్రాణం ఇచ్చిన వాళ్ళు బేకారు. ప్రాణం పెట్టుకుని మీరే సాకిన చెప్పమని వాళ్ళు మళ్ళీ మీరే బేకారు. అన్నారు మమ్మీ. మరి ప్రాణం పెట్టి పోషి కన్నోళ్ళు బేకారు. ప్రాణం పెట్టి సాకినోళ్ళు బేకారు. ఎవరో పోయి ప్రాణం అంట. ఓడిపోయిండు. మంచిగా చెప్పలే. వాళ్ళని చూసి ఎవరినో లవర్ అనుకుని ఎట్లా చెప్తా అక్క? అనుకొని చెప్పాలి. మీ బావ నాకు మస్తు చెప్పేటోడు. నువ్వు కూడా బాగా చెప్తావుగా. చెప్పు. ఒక్కసారి చెప్పబా ప్లీజ్ అంటుండే మామ. సరే కానీ నువ్వంటే దొంగచాటుగా అన్ని వినేటోడు పంది లెక్క. దొంగసాటిగా దొంగచాటే. నా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినేటోడు. ఇయర్ ఫోన్స్లో ఒకటి నేను ఒకటి మా అక్క పెట్టుకుంటుండే. పెట్టుకొని ఈమె అసలు ఏం మాట్లాడతారో చూస్తా. గంటలు గంటలు ఏం మాట్లాడుకుంటారు నైట్ మీరు నిద్రపోకుండా చెప్పి ఒక రోజు పెట్టుకున్నా. అంటే వీడికి మా మామని ఎప్పుడు మామగానే చూసి కొత్తగా బావగా చూడడం ఆ షేడ్ అసలు ఎట్టుంటుందా అనుకున్నాడు కదరా. మా అక్క అన్ని తిన్నా కూడా ఇది తింటుందంటే మా అక్కే విన్ను. మా అక్కే విన్ను. చాలా రోజుల తర్వాత వచ్చిన మళ్ళీ మంచిగా తిన్నది. ఛాలెంజ్ లాగా చేసింది. అవును. పొడుపు కదాడు మన వాళ్ళకి. పొడుపు కథ ఏంటంటే అవి మనలోనే ఉంటాయి 4 అద్భుతాలు. అవేంటి? మనలోనే ఉండే 4 అద్భుతాలు ఏంటి చెప్పండి మీకు తెలిస్తే. అట్లా మీకు కావాల్సినవి ఇంకేమేమి కావాలో ఛాలెంజ్లు అన్నీ కామెంట్ చేయండి. నేను అన్నీ చేస్తా. అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ 9 అని యూట్యూబ్ ఛానల్.